ఒక చిన్న చీమ కూడా మనం నలిపేయడానికి పోతే దానికి అది కూడా ట్రై చేస్తుంది బతకడానికి. కషాయవాడు తీసుకెళ్ళి చికెన్ కింద కొట్టేద్దాం అనుకున్న కోడి కూడా అరుస్తుంది, దానికి వీలైనంత గట్టిగా అరుస్తుంది. హిందువులు మాత్రము అటు కనీస ఏమంటారు ప్రతిఘటన కూడా చేయలేకపోతున్నారు. ఈ ప్రతిఘటన అన్న చేస్తే ఆ తర్వాత మనం యుద్ధాలు, వీరస్వర్గాలు ఆ సంగతి చూడొచ్చు. ఓకే, కాబట్టి ఆత్మరక్షణ అనేది కనీస ధర్మం. మనం ఇంకోటి మీద దాడి చేయాల్సిన పని లేదు, కానీ ఆత్మరక్షణ అయితే ప్రతిదానికి హింసే కారణమా అనుకుంటున్నాం కదా, హింస కాకుండా కూడా కారణం ఉంటుంది. ఇప్పుడు శిశుపాలుడి 100 తప్పులు భరించిన కృష్ణుడు కూడా మౌనంగానే ఉండే కదా. ఇప్పుడు నేను కృష్ణుడితో మోడీని పోల్చట్లేదు, మళ్ళీ కింద కామెంట్స్లో ఎవరైనా తగులుకుంటారేమో, కానీ మోడీ కూడా ప్రస్తుతము 100 తప్పులు అయ్యేదాకా బెదిరిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది మౌనంగా. ఎందుకు అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చి మనకు పరిస్థితులు అనుకూలించిన తర్వాత చాలా యాక్షన్ ఉండబోతుంది. అందులో నేను కోరుకునేది నేనే కాదు